Hi guys, this is Srikanth Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను స్విగ్గీలో అడ్రస్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్తాను గైస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హోటల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేశాను. సో అలాంటప్పుడు మనం స్విగ్గీ, జొమాటో ఇవి ఉంటుంది కదా. సో స్విగ్గీలో మన అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను గైస్. సో దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం partnerswiggy.com ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్. ఓకే, సో మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీరు అడ్రస్ చేంజ్ అనే ఆప్షన్ అనేది మీకు దొరకదు. ఓకే, సో ఒకసారి చూద్దాము ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో. సో ఆర్డర్స్, ఓకే, గ్రోత్, సో ఇక్కడ చూడండి నోటిఫికేషన్, ఇక్కడ స్విగ్గీ పార్ట్నర్ సపోర్ట్ అని ఉంది. సో దీన్ని మీరు కాపీ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో ఈ దీనికి అనేది మనం మెయిల్ అనేది పెట్టాలి గైస్, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ ఆప్షన్ అనేది లేదు ఈ swiggy.com పార్ట్నర్ స్విగ్గీలో. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం మెయిల్ ఓపెన్ చేసి కంపోజ్ చేయాలి, వాళ్ళకి మెయిల్ పంపించాలి. ఓకే, సో ఎవరికి పంపించాలి? స్విగ్గీ వాళ్ళకు. సో ఇక్కడ మనం సారీ గైస్ ఇది కాదు. సో ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఈ మెయిల్ ఐడిని మీరు కాపీ చేసుకోండి. ఓకే, నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి అడ్రస్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే మనకు స్విగ్గీ పార్ట్నర్ స్విగ్గీలో మనకు ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం స్విగ్గీ వాళ్ళకు అడ్రస్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ పెడుతున్నాం. సో మనకు ఏంటి అంటే మీరు ఎక్కడైనా చూడండి పార్ట్నర్ స్విగ్గీలో మీకు ఎక్కడ ఆప్షన్ దొరకదు. సో నేను కూడా చూసాను, ఎక్కడ దొరకదు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తున్నారు, స్విగ్గీ కస్టమర్ కేర్కి. సో అలా కాకుండా మీరు సింపుల్గా ఈ పార్ట్నర్ సపోర్ట్ @swiggy.comకి వాళ్ళకు swiggy.in వాళ్ళకు మెయిల్ చేయాలి. సో ఆ మెయిల్లో ఏం పెట్టాలి అంటే మీరు ఏదైతే అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి పెట్టాలి. ఇప్పుడు నాది ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్, నా రెస్టారెంట్, నా హోటల్ అనేది మూవ్ అయింది కాబట్టి సో ఇక్కడ అడ్రస్ అనేది అప్డేట్ చేయండి అని చెప్పి ఒక మెసేజ్ అనేది రాయాలి గైస్. సో నేను ఇప్పుడు అదే రాస్తున్నాను. ఓకే, సో మీరు కూడా ఎక్కువ ఇంగ్లీష్లో కాకుండా కూడా సింపుల్గా కూడా మీరు రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను. Hi sir, recently I moved my hotel from one place to other, so I want to update my address in Swiggy partner. Recently I updated మై ఫుడ్ లైసెన్స్. ఓకే, అండ్ గైస్ ఫుడ్ లైసెన్స్ కూడా ఇప్పుడు మీరు ఏదైతే అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, సో ఈ అడ్రస్ అనేది మీ ఫుడ్ లైసెన్స్లో కూడా అప్డేట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తారు ఓకే మీరు ఇచ్చిన అడ్రస్ ఫుడ్ లైసెన్స్లో ఉన్న అడ్రస్ సేమ్ ఉందా లేదా. ఒకవేళ సేమ్ లేకపోతే మాత్రం మీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. సో మీరు ఎప్పుడైతే అడ్రస్ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఫుడ్ లైసెన్స్లో అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి గైస్. ఓకే, సో ఫుడ్ లైసెన్స్లో అడ్రస్ అప్డేట్ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో నేను ఇక్కడ నా ఏదైతే ఫుడ్ లైసెన్స్ ఉందో అది కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను వీళ్ళకు. ఎందుకంటే అడ్రస్ చేంజ్ చేయాలంటే ఊరికి చేంజ్ చేయాలి కదా. ఇప్పుడు నేను అడ్రస్ చేంజ్ చేయని వాళ్ళకి మెయిల్ పెట్టినా కూడా వాళ్ళు నా ఫుడ్ లైసెన్స్ అడుగుతారు, రెస్టారెంట్ ఐడి అడుగుతారు, నా మొబైల్ నెంబర్ అడుగుతారు. అండ్ ఈ మెయిల్ పంపించిన తర్వాత వాళ్ళే మనకు కాల్ చేస్తారు. ఓకే, కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని అప్డేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి నా ఫుడ్ లైసెన్స్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని ఇచ్చేసి సో నా పేరు అండ్ మన మొబైల్ నెంబర్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. సో వాళ్ళు ఈ మొబైల్ నెంబర్కి మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి అడ్రస్ అనేది మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఓకే, సో దానికంటే ముందు ఫుడ్ లైసెన్స్లో అడ్రస్ అప్డేట్ అయిందా లేదా అడుగుతారు. సో ఫుడ్ లైసెన్స్లో మాత్రం మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో అంతేనండి మెయిల్.
సో ఇలా మెయిల్ పెట్టేసేయాలి. మెయిల్ పెట్టేసి మనం వాళ్ళకు సెండ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను. సో సెండ్ చేస్తాను చూడండి. ఓకే, సో విత్ ఇన్ షార్ట్ టైంలో స్విగ్గీ వాళ్ళు నాకు కాల్ చేస్తారు. ఓకే, సో గైస్ మనం మెయిల్ అనేది సెండ్ చేసాం. ఓకే, మెయిల్ అనేది సెండ్ చేసిన తర్వాత మనకు స్విగ్గీ వాడు ఒక మెయిల్ అనేది నాకు పెట్టాడు. సో ఏం పెట్టాడు అంటే, సార్ మీ రెస్టారెంట్ ఐడి, రెస్టారెంట్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ ఏంటి అని అంటే, నేను ఇంతకుముందు మెయిల్ పెట్టాను కదా, సో దాంట్లో రెస్టారెంట్ ఐడి అండ్ రెస్టారెంట్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అనేది పెట్టడం మర్చిపోయాను గైస్. సో అందుకని చెప్పేసి నాకు ఇలా డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు మెయిల్ పెట్టారు. సో నేను దానికి వెంటనే ఇమీడియట్గా రిప్లై చేశాను. సో నా రెస్టారెంట్ ఐడి అండ్ రెస్టారెంట్ నేమ్ అండ్ వచ్చేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చేసాను. సో ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు. కాల్ చేసి మళ్ళీ ఒకసారి క్లియర్ అడ్రస్ కావాలి అని చెప్పేసి అడిగారు. సో మళ్ళీ తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత అప్పుడు నా అడ్రస్ అనేది చేంజ్ అయింది గైస్. ఓకే, సో ఇలా ఇది ప్రాసెస్ అన్నమాట. మీరు మెయిల్ పెట్టాలి. సో నేను ఇప్పుడు మీకు చూపించిన ఏదైతే ఉందో, సో నేను సింపుల్గా మీకోసం అని చెప్పి ఇక్కడ సింపుల్గా మీరు ఇలా రాయండి. ఓకే, వన్ సెకండ్ గైస్. ఓకే, మీరు సింపుల్గా స్విగ్గీ వాళ్ళకి ఇలా మెయిల్ పెట్టండి. హాయ్ స్విగ్గీ, I want to update my address in Swiggy partner. Kindly update and check below details అని చెప్పేసి ఇలా సింపుల్గా ఇలా రాసి, ఓకే, మీ రెస్టారెంట్ ఐడి ఉంటుంది. ఓకే, సో మీరు స్విగ్గీ పోర్టల్ యూజ్ చేస్తారు కదా, సో దాంట్లో మీ రెస్టారెంట్ ఐడి అనేది ఉంటుంది గైస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను కదా మీకు ఐడి. సో ఇలా ఐడి అనేది ఒకటి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేది నేను కాపీ చేస్తున్నాను జస్ట్ ఇది మీకు చూపించడానికి. సో ఇక్కడ రెస్టారెంట్ ఐడి అనేది ఇవ్వాలి అండ్ మీ రెస్టారెంట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, మీ హోటల్ నేమ్ అండ్ మీ ఫోన్ నెంబర్. ఓకే, అండ్ వాళ్ళు మీ అడ్రస్, మీ ఫుడ్ లైసెన్స్ అడుగుతారు. సో మీ ఫుడ్ లైసెన్స్ అనేది అటాచ్ చేయండి, కాపీ. ఓకే, అండ్ సరిపోతుంది గైస్. సో ఇది మీరు పంపించేయండి. సో అండ్ ఇక్కడ అడ్రస్ కూడా రాయండి గైస్. ఏదైతే మీరు కొత్త అడ్రస్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ అమీర్పేట్, సో పలానా హౌస్ నెంబరు. ఓకే, సో ఈ హౌస్కి, ఓకే, ఈ అడ్రస్కి అప్డేట్ అని చెప్పేసి మీరు ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇవ్వండి అండ్ ఫుడ్ లైసెన్స్ అనేది అటాచ్ చేయండి. సో ఈ డీటెయిల్స్ జస్ట్ ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నేను ఇంతకుముందు మెయిల్ ఎలా చెప్పాను, ఓకే, సో నేను ఏదైతే మెయిల్ ఇంతకుముందు మీకు చూపించానో, సో ఇట్లా మీరు మెయిల్ అనేది ఇలా పెట్టేసేయండి. ఓకే, సో ఇట్లా సెండ్ చేసేసి వాళ్ళకు సెండ్ చేసేయండి. ఇమ్మీడియట్గా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ అడ్రస్ అనేది చేంజ్ చేస్తారు గైస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇలా మీకు వస్తుంది. ఓకే, డియర్ పార్ట్నర్, గ్రీటింగ్స్ ఫ్రమ్ స్విగ్గీ, యాజ్ పర్ యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ వీ వుడ్ లైక్ టు, ఓకే, ఇట్లా చేంజ్ చేసాము అది ఇది అని చెప్పేసి మీకు ఇలా మెయిల్ అనేది వస్తుంది. సో దానికంటే ముందు మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే గైస్, సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతే అండ్ ఎవరైనా ఇంకా స్టిల్ ఏమన్నా డిఫికల్టీస్, అడ్రస్ చేంజ్లో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే, ఓకే, మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బాయ్.